ఆస్తులు అంతస్తులు కూడా ఇవ్వలేని ధైర్యం కేవలం మాటలు ఇవ్వగలవు. ప్రపంచాన్ని గెలిచినా రాని ప్రశాంతత మనం ఇష్టపడ్డ వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చే ధైర్యం వల్ల వస్తుంది. మనసుతో కన్నీరు పెట్టించిన వారిని మర్చిపోవడం కష్టమే, కానీ జీవితం వైపు చూడు. నీ కథ అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఆగిపోకు, ముందుకెళ్ళు. ఈరోజు ఉన్న సమయాన్ని విలువగా వాడుకోకపోతే రేపు అనేది మీకు విలువ లేకుండా చేస్తుంది. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతమవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించండి. మానవ జీవితం ఒక గొప్ప వరం. దానిని మంచి మార్గంలో గొప్ప ఆలోచనలతో సద్వినియోగం చేసుకోండి. ఆశ, కోరిక, మోహం, వ్యామోహం, ఇంకా ఏదో కావాలి, మరేదో రావాలి, ఆశలకు పొంతనే లేదు. తెగని మనసు, తెంచుకోలేని బంధాలు కాలం కనురెప్పపాటులో కరిగిపోతుంది, కలగా మిగిలిపోతుంది. చివరికి శూన్యం చేదుగా ఉన్న ఇదే వాస్తవం. బాధను బయటకు చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేదే నిజం. చదవడం తెలిస్తే ప్రతి మనిషి జీవితం ఒక అందమైన పుస్తకమే. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే రెండవది నీలోని అత్యాశని బయటపెడుతుంది. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. బంధానికి, బానిసత్వానికి అలవాటు పడిన వారు బలవంతులైనా తమ బలాన్ని తెలుసుకోలేరు. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ మంచివాడు అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. ఒంటరిగా కూర్చుని మీ జీవితాన్ని ఏడుస్తూ కానీ లేక ఎంజాయ్ చేస్తూ కానీ ఉన్నారా? చుట్టూ ఉన్న నకిలీ మనుషుల కన్నా అది ఎంతో మేలు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం ఒకరికి తలనొప్పిగా అనిపిస్తుంది. కష్టకాలం మన నెత్తిన నాట్యం చేస్తున్నప్పుడు చాలాసార్లు డప్పు పట్టుకుని దానికి తాళం వేసేది మన అనుకునేవాళ్లే. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు, కాబట్టి నీకోసం కొంత దాచుకో. మనం మేలు చేసిన వారికి మనం తిరిగి మేలు చేస్తారని అనుకోవడం వట్టి భ్రమ. గుర్తుంచుకో, ఏ దీపం ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెడతావో అదే దీపం ఒక్కోసారి నీ చేతులను కాలుస్తుంది. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. చదువుకున్న వాళ్ళంతా గొప్పోళ్ళు కాలేరు, చదువు లేని వారు అప్రయోజకులు కారు. జీవితం ఓ యుద్ధ రంగం, పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.